మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఒప్పందం గడువు ముగిసినందున మరమ్మత్తు పనులు చేయబోమని నిర్మాణ సంస్థ ఎల్&టీ బుకాయించగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించడం, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో పనులు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్కు ఎడమవైపు మహారాష్ట్ర నుంచి కాఫర్ డ్యాం నిర్మించేందుకు ఎల్&టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజ్లో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే పనులు మొదలుపెట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 21వ పిల్లరు అక్టోబర్ 21న కుంగిపోయింది. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ ఎల్&టీ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్&టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చింది. డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ 2 ఏళ్ల వరకే అని, 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని, మళ్లీ పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా ఒప్పందం చేసుకోవాలని ఎల్&టీ సంస్థ ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. అంతేగాక కాఫర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్లు కావాలని పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్&టీ ప్రతినిధులతో సమీక్షించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్ష జరిగిన 3 రోజుల తర్వాత ఎల్&టీ సంస్థ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యాం పనులను మొదలుపెట్టింది. మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నుంచి 6000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని 7వ బ్లాక్ పిల్లర్ల వైపు రాకుండా మళ్లించేందుకు తొలుత కాఫర్ డ్యాం పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లర్ల పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణులతో పరిశీలన చేయనున్నారు. కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటుకు పరిమితమైతే ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లర్లపైన కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 7వ బ్లాక్నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు 600 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన పిల్లలను ఎల్&టీ సంస్థ ఇంజనీర్లు పరిశీలించారు. బ్యారేజ్ వంతెన కుంగిపోవడంతో అక్టోబర్ 21 నుంచి ఇరువైపుల రాకపోకలు నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో అక్రమాలపై రివ్యూ నిర్వహించింది. దీంతో రంగంలోకి దిగిన ఎల్&టీ అధికారులు పనులు ప్రారంభించారు. బ్యారేజ్లోని 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలోని 7వ బ్లాక్లో కుంగిన 19, 20, 21 పిల్లర్లను విరిగిన గేట్ల వద్ద నీటిని మళ్లించడానికి కాఫర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. తెలంగాణ వైపు గేట్లు మూసేసిన అధికారులు మహారాష్ట్ర వైపు నుంచి పనులు మొదలుపెట్టారు. టిప్పర్ల సాయంతో మట్టి తరలిస్తూ పాత కట్టను పునరుద్ధరిస్తున్నారు. కాఫర్ డ్యాం పూర్తయిన తర్వాత 7వ బ్లాకులో పగిలిన గేట్ల వద్ద కుంగిన పిల్లర్ల వద్ద పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. బ్యారేజీ పరిసరాలకు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.